తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మహానాడు వేదికగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల ప్రకటించారు. అనంతరం చంద్రబాబు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు 2వ రోజు సమావేశాల్లో ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయనను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. కాగా చంద్రబాబు 1995లో తొలిసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి గడిచిన 3 దశాబ్దాలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఆయన ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చంద్రబాబుకు పార్టీపై ఉన్న పట్టుదల, ప్రజల సమస్యలపై ఆయన చేస్తున్న కృషి, నాయకత్వ నైపుణ్యం ఇలా పలు అంశాలు ఆయనను మరోసారి అగ్రస్థానానికి చేర్చాయి. ఈ ఎన్నిక ద్వారా ఆయన నాయకత్వానికి పార్టీలో మద్దతు మరోసారి స్పష్టమైంది. రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభిష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్. ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్. శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. త్వరలో జరిగే ఫ్లీట్ రివ్యూకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందించి ఈవెంట్ విజయవంతం చేసేందుకు అన్ని విధాల తోడ్పాటును అందించడం జరుగుతుందని సిఎస్కే విజయానంద్ స్పష్టం చేశారు. ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో విశాఖపట్నం నగరాన్ని అన్ని విధాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ వారంలో విశాఖపట్నంలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరగనుంది. ఫ్లీట్ రివ్యూ అనేది వివిధ దేశాల నౌకాదళాలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు నిర్వహించే అంతర్జాతీయ సముద్ర వ్యాయామ ప్రక్రియగా పేర్కొనవచ్చును. ఈ మేరకు బుధవారం విశాఖపట్నం తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై త్వరలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మరియు మిలాన్ 2026 నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్కే విజయానంద్ మాట్లాడుతూ త్వరలో జరిగే ఫ్లీట్ రివ్యూకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందించి ఈవెంట్ విజయవంతం చేసేందుకు అన్ని విధాలా తోడ్పాటును అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఫ్లీట్ రివ్యూ నిర్వహణతో అంతర్జాతీయంగా భారతదేశానికే కాకుండా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా విశాఖపట్నానికి మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా పర్యాటక పరంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ఈ ఫ్లీట్ రివ్యూకు భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా వివిధ దేశాల నావికాదళ అధికారులు, ఇతర ప్రముఖ
ప్రముఖులు హాజరు కానున్నందున అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉందని సీఎస్ చెప్పారు. ప్లీట్ రివ్యూ నేపథ్యంలో విశాఖపట్నం నగరాన్ని అన్ని విధాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా రహదారులను మెరుగుపరచడం, సుందరీకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాల్లో చర్యలు తీసుకోవాలని విశాఖ కలెక్టర్, వీఎంఆర్డీఏ, విశాఖ పోర్ట్ ట్రస్ట్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, తూర్పు నావికాదళం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రగతిలో ఉన్న వివిధ సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సుందరీకరణ, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఆకాశమే హద్దుగా తగిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను సీఎస్ విజయానంద్ సూచించారు. ఈ సమావేశంలో తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా మాట్లాడుతూ, వచ్చే ఫిబ్రవరి 14 నుండి 24 వరకు విశాఖపట్నంలో భారత నావికాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ మరియు మిలాన్ 2026 ఈవెంట్లు జరగనున్నాయని తెలిపారు. ఈ ప్లీట్ రివ్యూకు భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని చెప్పారు. ఈ ప్లీట్ రివ్యూకు 145 దేశాలను ఆహ్వానించామని, ఆయా దేశాలకు చెందిన నావల్ చీఫ్లు, ఇతర ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యునిగా పాకా వెంకట సత్యనారాయణ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. వెనుకబడిన వర్గాలకు చెందిన పాకా వెంకట సత్యనారాయణ స్వస్థలం భీమవరం. రాజ్యసభ సభ్యునిగా పాకా వెంకట సత్యనారాయణ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పాకా సత్యనారాయణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఖాళీ ఏర్పడిన ఒక రాజ్యసభ స్థానానికి పాకా సత్యనారాయణ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి అభ్యర్థిగా పాకా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. వెనుకబడిన వర్గాలకు చెందిన పాకా వెంకట సత్యనారాయణ స్వస్థలం భీమవరం. న్యాయవాది వృత్తిలో కొంతకాలం కొనసాగారు. 1976లో ఆర్ఎస్ఎస్లో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. 1978లో భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఏబీవీపీ క్యాంపస్ ఇన్ఛార్జిగా సేవలందించి 1980లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తూ వస్తున్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యునిగా, బీజేపీ ఉపాధ్యక్షునిగా, పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేసిన పాకా వెంకట సత్యనారాయణ ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. Honorable member, oath or affirmation is a constitutional prescription under Article 99 of the Constitution and is a solemn occasion. Deviation from the chosen format has potential to vitiate the oath. I urge the honorable member to conform to the chosen format. Guests present would appreciate the solemnity of the occasion and observe silence. Oath or affirmation, Secretary General. आंध्र प्रदेश श्री पाका वेंकट सत्यनारायण। పాకా వెంకట సత్యనారాయణను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమాధితను, అఖండతను సమర్థించుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవసాక్షిగా ప్రమాణం. పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో సజ్జల భార్గవరెడ్డిని విచారించామని మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. విచారణ సందర్భంగా ఆయన చెప్పిన సమాధానాలు తమకు సంతృప్తినివ్వలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసి తిరిగి విచారించే అవకాశం ఉందని సీఐ సూచనప్రాయంగా తెలిపారు. సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల భార్గవరెడ్డి పోలీసు విచారణ ముగిసింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సజ్జల భార్గవరెడ్డి
వైఎస్ఆర్సీపీ నేత పర్వతం సుధాకర్ రెడ్డిలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై ఐటీడీపీ నేత గత ఏడాది నవంబర్లో తమకు ఫిర్యాదు చేశారని మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు చెప్పారు. ఈ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సజ్జల భార్గవరెడ్డి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సజ్జల భార్గవరెడ్డిని పోలీసులు విచారించారు. దాదాపు 22 ప్రశ్నలు సంధించారు. అన్ని ప్రశ్నలకు దాటవేత సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సజ్జల సమాధానాలతో సంతృప్తి చెందని అధికారులు మరోసారి ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. సజ్జల భార్గవ్ రెడ్డి, పర్వతం సుధాకర్ రెడ్డిలు కొంతమంది నకిలీ అకౌంట్ల ద్వారా పోస్టులు పెట్టించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ పోస్టులను స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు తమ అనుచరుల ద్వారా పెట్టించినట్లు విచారణలో సజ్జల వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. సజ్జల భార్గవ్ రెడ్డి, పర్వతం సుధాకర్ రెడ్డిపై 509, 353 క్లాస్ 2, 61 క్లాస్ 2, 111 క్లాస్ 1, 79 బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. మనకి నవంబర్ నెలలో ఒక సోషల్ మీడియాకి సంబంధించింది ఒక కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఆ కేసులో భాగంగా మనం దాంట్లో కొన్ని అబ్యూజింగ్ పిక్స్ కొన్ని పోస్ట్ చేయటం, దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. ఆ కేసులో భాగంగా దాంట్లో కొన్ని వైఎస్ఆర్సి సోషల్ మీడియా విభాగం నుంచి దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్తో కొన్ని బాడీ షేమ్ చేస్తూ కొన్ని పిక్స్ పోస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేసి కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దర్యాప్తు అనేది దీంట్లో ముద్దాయిలుగా ఉన్న ఒక వ్యక్తి, తర్వాత దానికి సంబంధించిన అబ్స్టాండింగ్లో ఉన్నాడు ఎవరైతే ఉన్నారో అతను పర్వత సుధాకర్ రెడ్డి అని అతను మెయిన్ పోస్ట్ చేసిన అతను వచ్చేసి మన వైఎస్ఆర్సి స్టేట్ ఏదైతే కన్వీనర్ గారు సంబంధించిన కొన్ని ఉన్నాయో ఛానల్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ సంబంధించిన లింక్లో ఉన్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. దాని మీద వీరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నప్పుడు కోర్టు కూడా పోలీసు వారికి దర్యాప్తులో సహకరించండి అని చెప్పేసి తర్వాత కొన్ని కోర్టు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ అరెస్ట్ ప్రక్రియ కానీ ఫాలో అవ్వని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి నోటీస్ ఇచ్చి ఈరోజు పిలిపించడం జరిగింది. సజ్జల భార్గవ్ రెడ్డి గారిని పిలిపించి దానిలో భాగంగా మా దర్యాప్తులో భాగంగా మాకు ఏదైతే ఈ కేసుకి రిలేటెడ్గా అబ్యూజింగ్ ఫోటోస్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా వాళ్ళు ప్రశ్నించడం, దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము కోర్టు వారికి ఏదైతే చేసామో అవన్నీ కూడా కోర్టు వారికి రికార్డు పరంగా మెమో రూపంలో ఫైల్ చేయడం జరుగుతుంది. దీంట్లో అవన్నీ అంటే ఏంటంటే పర్టికులర్గా మనం దర్యాప్తుల అంశాల్లో మనం చెప్పకూడదు. కొన్ని ఏదైనా కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి కొన్ని అంతకంటే మించి ఎక్కువగా విషయాలు కూడా మనం కోర్టు వారి పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాంట్లో ఎక్స్పోజ్ చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో జరిగిన జయంతి వేడుకల్లో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను, మరీ ముఖ్యంగా పేదల సంక్షేమానికి ఆయన అందించిన సేవలను ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. బైకులు దొంగిలించి ఒరిస్సాకు వెళ్లి గంజాయి తెస్తున్నారని తెలిపారు. ఇటువంటి నేరస్తులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తరహా బైక్ చోరీలు, గంజాయి రవాణా చేసేవారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దొంగ డాక్యుమెంట్లు పెట్టి బైకులు అమ్మేస్తున్నారని తెలిపారు. ఒరిస్సా నుంచే గంజాయి రవాణా అవుతుందని వెల్లడించారు. బైక్ల దొంగతనాలను నిరోధిస్తే గంజాయి అక్రమ రవాణా తగ్గుతుందని తెలిపారు. సెల్ ఫోన్ దొంగతనాలపై దృష్టి పెట్టి కేసులు తగ్గించామన్నారు. దొంగల జాబితాను తయారు చేసి ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. గంజాలో మన దగ్గర ఎన్టీఆర్ పోలీస్ కమిషన్ చూస్తున్నాం, ఎక్కువ సెల్ ఫోను అంటే మిగతాది మనకు తెలియదు కానీ మన దగ్గర సెల్ ఫోను, మోటార్ సైకిల్, సెల్ ఫోన్ లాక్కుంటారు. మీకు ఈ మధ్య గమనిస్తే మీరు పేపర్లో కూడా రాసుకుంటారు, రాత్రి సెల్ ఫోన్ లాక్కుపోయాడు. వీడంతా ఎవడంటే ఆ సెల్ ఫోన్ లాక్కుపోయి ఆ సెల్ ఫోన్ అక్కడ అమ్ముతాడు. 5,000కు 10,000కు అమ్మి కేజీ గంజా
15,000 2,000 కేజీ గంజాయి తీసుకొని తెచ్చి ఇక్కడ చిన్న చిన్న పొట్టాలు చేసి అమ్ముతాడు. సో సెల్ ఫోన్స్, మోటార్ సైకిల్స్ వీటి మీద ఖచ్చితంగా నేను సెల్ ఫోన్స్, మోటార్ సైకిల్ పోతే ఒప్పుకోవట్లేదు. ఈ మధ్య మా వాళ్ళని సతాయిచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇవి పోకూడదు, పోతే వీడు గంజా పెరుగుతూ ఉంది. సో దాని గురించే దాని మీద ఒక డ్రైవ్ మార్క్ తీసుకున్నాం. కొంత బాగానే సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యన చూస్తే కొంత అవేర్నెస్ మా వాళ్ళు కూడా మీరు చూసుంటారు, చైన్లు వేస్తున్నారు ఎక్కడెక్కడ అంతా కూడా కొంత ఏం జరుగుతుందనేది మోడస్ ఆపరండి మొత్తం చెప్పడం జరిగింది. కడప మహానాడు వేదికపై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వేదికపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిపై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబు దృష్టికి దుల్లిపాళ్ల తీసుకెళ్లారు. అందరూ కోరుకుంటున్న విధంగా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని చంద్రబాబును ఈ సందర్భంగా కోరటం గమనార్హం. గత కొంతకాలంగా టీడీపీలో యువనేత నారా లోకేష్కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని చర్చ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించాలనే డిమాండు పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా ఈ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే ధూళిపాల తీసుకువెళ్లారు. లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయమై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబుతో ఎమ్మెల్యే తెలియజేశారు. ఇక ప్రభుత్వ విప్ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మరో టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఇదే అంశాన్ని మహానాడులో తమ అధినేత చంద్రబాబు దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ సందర్భంగా యువ శక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని జీవి ఆంజనేయులు తెలిపారు. ఆ 6 శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. మొన్నే మా జిల్లా మహానాడులో మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేశిరెడ్డిని విజయవాడ జిల్లా జైల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఇద్దరు ఈడీ అధికారులు నిన్న జైలుకు చేరుకుని అతన్ని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలిపోయాయని సిట్ నిర్ధారించింది. దీంతో ఆ డబ్బు ఎవరికి చేరింది అనే దానిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చే దర్యాప్తులో భాగంగా ఈడీ మనీ ట్రయల్ను ముమ్మరం చేసింది. కల్పిత కంపెనీలు, అస్మదీయ సంస్థలను అడ్డం పెట్టుకుని బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఏ మార్గాల ద్వారా నగదును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. కాపులను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా తీసుకొచ్చే లక్ష్యంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కింద అన్ని కలుపుకుని 4,600 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. కాపు భవనాలు 4 చోట్ల తప్ప మిగిలిన చోట క్యాన్సిల్ చేశారని, రివ్యూ చేసి క్యాన్సిల్ చేసిన వాటిని పునరుద్ధరిస్తామన్నారు. కాపు కార్పొరేషన్ 2014కు ముందు లేదని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాకే 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. కాపులను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా తీసుకువచ్చే లక్ష్యంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా, చంద్రన్న విదేశీ విద్యా దీవెన, దీపం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందిస్తున్నామని చెప్పారు. కాపు కార్పొరేషన్ రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తుందని, ఒక్క ఏడాదిలోగానే ఆ ఫలితాలను చూపిస్తామని అన్నారు. స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన కాపులందరికీ రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కింద అన్నీ కలుపుకొని 4,600 కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. కాపు భవనాలు 4 చోట్ల తప్ప మిగిలిన చోట క్యాన్సిల్ చేశారని, రివ్యూ చేసి క్యాన్సిల్ చేసిన వాటిని పునరుద్ధరిస్తామని అన్నారు. గృహిణి అనే ఒక కొత్త స్కీమ్ కూడా తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఆ పథకం కింద మొత్తం కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలా చేయూత అందిస్తామన్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఉండవని, కూటమి ప్రభుత్వంపై బ్యాంకర్లకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కేకు కట్ చేసి నివాళులర్పించారు.
కాపు కార్పొరేషన్ కూడా మీకు తెలుసు, గతంలో ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, బీసీ కార్పొరేషన్ కానీ వేరే రకాల కార్పొరేషన్ ఉండేవి తప్ప కాపు కార్పొరేషన్ అనేది గతంలో లేవు. మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కాపు కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి కాపు సోదరులు కూడా చాలా ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారు, ఎడ్యుకేషన్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు కనుక వీరికి కూడా ప్రభుత్వ పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి సపోర్టు బీసీ వర్గాల వారి సోదరులకు కానీ, ఎస్సీ సోదరులకు కానీ, ఎస్టీ సోదరులకు కానీ ఏ విధంగా సహకారం అందిస్తున్నామో ఆ విధంగా ఎంతో కొంత సపోర్టు తప్పనిసరిగా కాపు సోదరుమణులు కూడా అందించాలన్నటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా సగౌరవంగా నేను తెలియపరుస్తున్నా. ఆయనే మరి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ద్వారా మరి ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, చంద్రన్న విదేశీ విద్య కానివ్వండి, అదేవిధంగా దీపం పథకం కానివ్వండి, అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానివ్వండి, అదేవిధంగా చంద్రన్న స్వయం ఉపాధి పథకం కానివ్వండి, గ్రూపు ఎంఎస్ఎంఈ లోన్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రత్యేకంగా టైలరింగ్ ట్రైనింగ్స్ కానివ్వండి, అదేవిధంగా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్స్ కానివ్వండి, అటు రైతాంగ సోదరులతో పాటు సమాజంలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏది అవసరమైతే ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి 100% 100% ఎడ్యుకేషన్ విషయంలో, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల విషయంలో, లేకపోతే ఒక మోస్తరు చిన్న వ్యాపారం కంటే ఒక మోస్తరు వ్యాపారాలు చేసుకోవడానికి విషయంలో అన్ని రకాలుగాను కూడా అవకాశాలు కల్పించేటువంటి పథకాలు ప్రత్యేకంగా ఈ కాపు కార్పొరేషన్లో ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా పామర్రు మండలం పమిడిముక్కల గ్రామంలో వరుసగా చోటు చేసుకున్న చోరీల కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ మీడియాతో మాట్లాడారు. నిందితుడు పగలు పని కోసం తిరుగుతున్నట్లు నటిస్తూ వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించేవాడని డీఎస్పీ తెలిపారు. అనుకూలంగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ చోరీలు నిర్వహించడం అతడి విధానమని చెప్పారు. అరెస్టు చేసిన నిందితుడిపై ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 3 లక్షల విలువైన 14 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి, మోటార్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇల్లు ఒక 2-3 రోజుల నుండి ఎవరు రాకపోతే, లేకపోతే ఆ ఇంటి వైపు ఎవరు వెళ్ళకపోతే వాటిని ఐడెంటిఫై చేయడం, రాత్రి వెళ్ళి వీటికి థెఫ్ట్ చేయడం, ఇది ఇతని ఏమో. మా కన్ఫెషన్ లో భాగంగా ఆయన ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈయన దగ్గర తీసుకున్నది ఇప్పటి వరకు రికవర్ చేసింది రఫ్లీ 3,05,000 వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. మొత్తం కలిపి 14 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇతను ఆ టైంలో వాడుతున్న బైక్, ఆ బైక్ను కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ క్రైమ్ చేయడానికి వాడుతున్నాను తీసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పమిడిముక్కాల పోలీస్, గుడివాడ సిసిఎస్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందులో మెయిన్ గా కొంతమంది పేర్లు ఇప్పుడు చదివి వినిపిస్తాను. సిఐ పమిడిముక్కాల్ గారు, చిట్టుబాబు గారు, సిఐ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమణమ్మ గారు, ఎస్ఐ పమిడిముక్కాల శ్రీను, అదేవిధంగా హెచ్సి 217 రషీద్, పిసి 716 శ్రీకాంత్, పిసి 3102 సుధీర్. సిసిఎస్ వారి తరపు నుండి ఎస్ఐ దాస్, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెచ్సి వేణు, హెచ్సి రాంబాబు, హెచ్సిఏ మస్తాన్, వీరందరూ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని చాలా కష్టపడి మల్టిపుల్ కేసెస్ ఉన్న అతన్ని అప్రెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నేను సిసిఎస్ వారిని అభినందించదలుచుకున్నాను. వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ మాకు ఇలాగే చాలా క్రైమ్ డిటెక్ట్ చేస్తున్నారు. ఫర్ దట్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ సిసిఎస్ అండ్ దర్ కోఆపరేషన్ ఆల్సో. ఇదే విధంగా వీళ్ళని రేపు మార్నింగ్ ఉయ్యూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతన్ని ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ కన్ఫర్మ్ చేసేస్తామండి. రాజ్యాంగ పాలన కాకుండా సొంత రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు వెల్లడించారు. బహుజనులందరూ ఏకమై ఓటు ద్వారా రాజ్యాధికారం చేపట్టిన నాడే బీసీల అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. గంగవరం పోర్టు ప్రైవేటీకరణ ద్వారా మత్స్యకారులకు చాలా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని బహుజన వర్గాలకు న్యాయం చేయాలని సంకల్పంతో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ఫర్నిచర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే లక్కే రాజారావు, బి పాంచ్ జన్యారావు, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ పరంజ్యోతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం సొంత ఎజెండాను అమలు చేస్తూ రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతోందని అన్నారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధిస్తేనే బీసీలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ మత్స్యకారులకు చాలా అన్యాయం జరుగుతోందని, గత ప్రభుత్వంలో గంగవరం పోర్టు ప్రైవేటీకరణ చేయటం వల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని అన్నారు. గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రజల యొక్క తిప్పల్ని పట్టించుకోవాలా. మేం గొప్పవాళ్ళం, మేము బాగా పాలించామనే ధోరణి తప్పించి ప్రజల యొక్క తిప్పల్ని, మరి మత్స్యకారుల యొక్క డిమాండ్స్ని పూర్తిగా నెరవేర్చాలి. అప్పుడే మత్స్యకారులకి ఎప్పుడైతే న్యాయం చేస్తామో, బీసీలకు ఎప్పుడైతే న్యాయం చేస్తామో, అప్పుడే ఈ ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం అనిపించుకుంటుంది. లేకపోతే కొందరి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందని భావించాల్సి వస్తుంది. దానికి తార్కాణాలు చూసాం మనం. మరి గంగవరం పోర్టులో ఏమైందో చూసాం, ఇప్పుడు అది ప్రైవేట్ పరం ఎట్లా అయిందో చూసాం, ప్రభుత్వాలు ఎలా చేసినాయో చూసాం. అక్కడ ఉన్న ఫిషర్మెన్కి, పల్లెకారులకి ఎంత అన్యాయం ఆ గంగవరం పోర్ట్ ప్రైవేటైజేషన్ చేయటం ద్వారా ఎంత అన్యాయం చేశారో మనకు తెలుసు. ఇలా రకరకాల సమస్యలతో నిజాంపట్నం హార్బర్ కడతామని ఇంతవరకు కట్టకుండా, పట్టించుకోకుండా ఉండటం. మరి ఈ రోజున మత్స్యకారులు ఉత్తినే ఊరుకోరు, ఉద్యమిస్తారు, ప్రభుత్వాన్ని వేటాడతారు అనేటువంటి నమ్మకం నాకు ఈ సదస్సు ద్వారా కలిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.